హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అందరికీ గుడ్ మార్నింగ్. ఇక రైస్ అయితే పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు కర్రీ వచ్చేసి నేనైతే క్యాబేజీ అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను నైటే. మళ్ళీ తెల్లవారితే అంత తొందరగా కట్ చేయాలి అంటే అస్సలు అవ్వదు, మళ్ళీ లేట్ అయిపోతుంది చిన్నుకి స్కూల్కి అని చెప్పేసి నైటే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇక ఇందులో శనగపప్పు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇంట్లో అయితే పచ్చిమిర్చి అయితే లేవు, అయిపోయినాయి. అందుకని చెప్పేసి కారం వేసి అయితే ఫ్రై చేసుకుంటున్నా నేను. కారం వేసి ఫ్రై చేసినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇక మనం తొందరగానే ఉప్పు కారం అయితే వేయొద్దు. ఉప్పు కారం తొందరగా వేయడం వల్ల ఏంటంటే తొందరగా మగ్గిపోతుంది కర్రీ. అందుకని చెప్పేసి తొందరగా వేయద్దు. మంచిగా నూనెలో మంచిగా ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. ప్రాసెస్ చూపిస్తాను నేను మీకు, చూడండి. కడాయి అయితే ఫుల్ హీట్ అయిపోయింది. ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిపోయింది. ఒకటే పచ్చిమిర్చి ఉండే, అది పండు వండిపోయింది మొత్తం. అయినా కూడా నేనైతే ఒకటైతే వేస్తున్నా. ప్రతి కర్రీలో నేను ఏ కర్రీ వండినా సరే పచ్చిమిర్చి అయితే రెండైతే ఖచ్చితంగా ఇలా పోపుకి అయితే వేస్తాను, ఆనియన్స్తో పాటు. ఇక పచ్చిమిర్చి అన్నీ కూడా అయిపోయాయి, లాస్ట్కి ఒకటి మిగిలింది, అది కూడా పండు వండిపోయింది. ఇక అది కూడా వేసేసాను. అంతకుముందు ఏంటంటే నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే కొనుకొచ్చుకున్నాము మేము. అయితే లోపల మొత్తం ప్యాన్ అంతా కూడా కొంచెం ఇట్లా క్రాక్స్ లాగా వచ్చిందనమాట. కొంచెం అదంతా మీద మీద లేసినట్టుగా అలా అయ్యింది. అలా అవ్వడం వల్ల ఇక వాటిని వాడడమే మానేసాం మేము. రెండు కొనుకొచ్చినాం, ఒకటైతే అలా అయ్యింది. ఇక వాడట్లేదు, పక్కన పెట్టేసాము. ఇక ఇవే వాడుకుంటున్నాం. అల్లం మళ్ళీ అయిపోయింది, మళ్ళీ కొనుక్కరావాలి. అంతకుముందు మేము పెళ్ళైన కొత్తలో ఫస్ట్ రూమ్ దగ్గర ఉండేటప్పుడు రానక్క అని చెప్పేసి ఉంటుండే. ఆ అక్క నేను ఇద్దరం కూడా హాస్టల్లో ఉండేవాళ్ళం. రానక్క నేను ఇద్దరం అంటే వేరే రూమ్స్, కానీ అక్క సివిల్ హాస్పిటల్లో చేస్తారు. నాకు ఇక చాలా క్లోజ్గా ఉంటుండే. మేము పెళ్ళైన తర్వాత ఒక రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాము. రూమ్ తీసుకుందామని చెప్పేసి రూమ్ దగ్గరికి వెళ్తే అనుకోకుండా అక్క కూడా హాస్టల్, అప్పటికి నాకు అక్క దగ్గర కాంటాక్ట్ అయితే లేదు, అంటే నెంబర్ లేదు అప్పుడు. అంతకుముందు ఉంటుండే నెంబరు హాస్టల్లో ఉన్నప్పుడు. ఇక పెళ్ళైన తర్వాత కాంటాక్ట్స్ అన్నీ ఏం లేవు, కొన్నే ఉండే, అన్నీ అనుకోకుండా డిలీట్ అయిపోయినాయి. ఇక మేము తీసుకున్న రూమ్కి పక్కనే రానక్కనైతే వచ్చింది. అంటే ఆ రూమ్ పక్కనే రానక్క వచ్చి ఉన్నది. నాకు కూడా తెలియదు, నేను అనుకోకుండా సడన్గా బయటకు వెళ్ళేసరికి చూసేసరికి రానక్కనే. అరే అని చెప్పేసి మాట్లాడుకున్నాం ఇద్దరం. అక్క ఇక్కడనే ఉంటున్నావా నువ్వు అని చెప్పేసి మాట్లాడుకున్నాం ఇద్దరం. ఇక కాసేపు మాట్లాడుకోవడం అయిపోయిన తర్వాత అదే రోజు అక్క క్యాబేజీ కట్ చేసుకుంటే బయటకు వచ్చింది. ఇక కర్రీ ప్రిపేర్ చేసి మంచిగా ఫ్రై చేసి వేసుకొని మళ్ళీ నాకు తీసుకొచ్చి ఇచ్చింది, తినురా అని చెప్పేసి. చాలా బాగా చేస్తుంది అక్క క్యాబేజీ ఫ్రై. ఇక అప్పుడు నచ్చింది నాకు ఆ క్యాబేజీ ఫ్రై. అంతకుముందు అసలు ఇష్టం కూడా లేదు, అసలు తినకపోయేదాన్ని. కానీ అక్క చేసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడైనా మీకు వీలుంటే నా వీడియోలో చూపిస్తారా నక్కని. చాలా రోజుల నుంచి రమ్మంటున్నా దాన్ని, కానీ అది అత్తలేదు. డ్యూటీ ఉంటుంది తనకి, డ్యూటీని వదులుకొని మన కోసం ఇక్కడ రాలేరు కాబట్టి డ్యూటీ ఉంటుంది, టైం కూడా ఉండదు అక్కకి ఎక్కువగా. అందుకని చెప్పేసి ఎక్కువ రాదు ఇటు. అంటే దగ్గర ఉన్నప్పుడు వస్తుండే, ఇప్పుడు మేము ఉండేది అక్కకి చాలా దూరం. అందుకని చెప్పేసి ఇక్కడ రావడం అయితే జరగదన్నట్టు. అక్క చూపిస్తా మీకు, రానక్కని ఖచ్చితంగా చూపిస్తా. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. కాలీఫ్లవర్ కట్ చేస్తే చాలా పురుగులు ఉంటాయి దాంట్లో, అది చూడడానికే ఒక 2 కళ్ళు చాలవు. ఇందులో అయితే అలా ఏముండదు, మంచిగా తొందరగా కట్ చేసుకోవచ్చు.
పురుగులు అయితే ఇంతవరకు అయితే ఏం కనిపించలే నాకైతే. క్యాబేజీ ఫ్రై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చేస్తారు. ఇక నేనైతే దీని మీదనైతే క్యాప్ అయితే పెట్టలేదు. క్యాప్ ఎందుకు పెట్టలేదు అని అంటే, క్యాబేజీలో ఆల్రెడీ వాటర్ ఫామ్ అవుతుంది, అందులోనే వాటర్ అంతా కూడా ఫామ్ అవుతుంది. ఆ వాటర్ ఇంకేంత వరకు మనం క్యాప్ అయితే పెట్టుకోవద్దు. అలాగే మనం మొత్తం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి క్యాప్ అయితే పెట్టేసుకోవద్దు. అలాగే తొందరగా ఉప్పు కారం వేయడం వల్ల కూడా కర్రీ తొందరగా ఇట్లా దగ్గర అయిపోతుంది మెత్త మెత్తగా. నాకైతే అట్లా ఇష్టం ఉండదు. అందుకని చెప్పేసి ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ఉప్పు కారం అయితే యాడ్ చేసుకుంటాను. ఇక నాకైతే శనగపప్పు వేసుకొని వండుకోవడం అంటే చాలా ఇష్టం. ఇక ఈరోజైతే పచ్చిమిర్చి లేవు కాబట్టి కారం పొడితోనైతే అడ్జస్ట్ అయితే చేసేస్తున్నా నేను. మనకి క్యాబేజీ చూస్తే ఎంత ఉంటుంది అసలు, ఇంత పెద్దగా ఉంటుంది. దాన్ని అంతా కట్ చేస్తే ఒక 2 కాయలు ఇంటింటవి కట్ చేస్తే 2 క్యాబేజీలు కట్ చేస్తే ఇది అయ్యిందన్నమాట. అదంతా ఉడికిన తర్వాత కొంచెం ఒక 2 పూటలకు కూడా సరిపోతుందో సరిపోదో. ఇక వాటర్ అయితే పెట్టేశాను. చిన్నుకి స్నానం అయితే చేయించాలి, ఫ్రెషప్ చేయించాలి, తినిపించాలి, స్కూల్లో డ్రాప్ చేసి రావాలి. ఈ రోజు అయితే మా ఆయన లేరు, బయటకు అయితే వెళ్ళారు. చిన్నుని స్కూల్లో డ్రాప్ చేసి రావడం నాదే పని. మా ఆయన ఉంటే మా ఆయన చేసేస్తారు, లేదంటే నేను. స్నాక్స్ లంచ్ బ్యాగ్ మార్నింగే ఇచ్చేస్తా. కొందరు ఆఫ్టర్నూన్ కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తారు, మార్నింగ్ వంట చేయలేని వారు. ఇక నేనైతే అలా ఏం కాదు, పొద్దున్నే చేస్తా కాబట్టి పొద్దున్నే చిన్నుతోనే తీసుకువెళ్తాను. మళ్ళీ అమ్ముల తల్లిని ఎత్తుకొని వెళ్ళడం రావడం చాలా ఇబ్బంది అవుతుంది నాకు, మళ్ళీ పని అనిపిస్తుంది. అందుకని చెప్పేసి పొద్దున్నే ఇచ్చేసి వస్తా. మంచిగా ఇలా సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోండి. చాలా టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కర్రీ. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ లోపల వాటర్ అయితే ఫామ్ అవుతాయి అని చెప్పేసి అన్నాను కదా, ఆ వాటర్తోనే క్యాబేజీ అంతా కూడా మంచిగా ఉడుకుతుంది. మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఏదైనా పని చేసుకొని అయినా రావచ్చు. ఇక చిన్నుకైతే స్నానం అయితే చేయించాలి. ఒక్కొక్కసారి వచ్చి మంచిగా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. మంచిగా ఆయిల్లో ఫ్రై అయింది కర్రీ. ఇప్పుడైతే కారం అయితే వేసేసుకుంటున్నా తగినంత. ఉప్పు అయితే ఇప్పుడైతే వేసేసుకోవట్లేదు, లాస్ట్లో వేసుకుంటా. ఇలా కారం వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇనికిపోయాయి చూడండి. కారం అయితే వేసేసుకున్నాం కదా, మంచిగా ఉడికింది, మగ్గిపోయింది. ఇప్పుడు సాల్ట్ అయితే వేసేసుకుంటున్నా. కర్రీ అంతా కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఇక ఇప్పుడైతే కొంచెం ధనియా పౌడర్ అయితే వేసేసుకుంటున్నా. కొత్తిమీర అయితే లేదు ప్రజెంట్ ఇంట్లో. ఇక కూరగాయలన్నీ కూడా మళ్ళీ అయిపోయాయి, మళ్ళీ ఫ్రెష్గా తీసుకొచ్చుకోవాలి కూరగాయలు మార్కెట్కి వెళ్ళి. ఒక 2 మినిట్స్ అలా ఆగి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. క్యాబేజీ కర్రీ చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మెత్తగా ఉండకుండా కర్రీ మంచిగా ఫ్రై లాగా పొడి లాగానైతే ఉంటుంది. కర్రీలోని ఆయిల్ అంతా కూడా మంచిగా పైకి తేలేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక కర్రీ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. చిన్నకైతే అన్నం అయితే తినిపించాలి. హాయ్ చెప్పు. చిన్నుకి స్నానం అయితే చేయించాను. ఓకే ఇప్పుడు కరెక్ట్. హీరో ఇది డాడీ అక్కడ ఇమ్మన్నాడు, వాళ్ళు ఇస్త్రీ చేస్తారు కదా, ఇస్త్రీ పెట్టకాడ ఇమ్మన్నాడు షర్ట్స్. నీది డాడీది అక్కడ ఇచ్చి వెళ్దాం మనం స్కూల్కి, ఓకేనా? పద నడువు.
ఫాస్ట్గా. చిన్నోనే స్కూల్లో అయితే డ్రాప్ చేయడానికి అయితే వెళ్ళాను కదా, ఇక వెళ్ళేటప్పుడే 2 షర్ట్స్ అయితే తీసుకువెళ్ళాను. చిన్న వాళ్ళ స్కూల్ దగ్గర ఇస్త్రీ చేసే వాళ్ళైతే ఉంటారు. ఇక మా ఆయన ఒక 2 షర్ట్స్ అలా ఉన్నాయి, చిన్నది ఒకటి నాది ఒకటి, చేసుకురా అక్కడ ఇచ్చేయి అని చెప్పేసి అంటే అక్కడైతే ఇచ్చాను. ఇక అమ్ముల తల్లిని అయితే మా ఓనర్ ఆంటీ వాళ్ళ దగ్గర వదిలిపెట్టి అయితే వెళ్ళాను. చిన్నుని ఎత్తుకోవడం ఒక్కొక్కసారి ఎత్తుకోమంటాడు, ఒక్కొక్కసారి నడుస్తాడు. ఇక బ్యాగు అలాగే లంచ్ బ్యాగు ఇవన్నీ పట్టుకొని వెళ్ళడం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇక అమ్ములను కూడా తీసుకువెళ్ళడం అంటే అస్సలు అవ్వదు. ఒక్కొక్కసారి అయితే తీసుకువెళ్తాను, ఒక్కొక్కసారి అయితే మా ఓనర్ ఆంటీ వాళ్ళ దగ్గర అక్కడ దించి అయితే వెళ్తాను. వాళ్ళు చూసుకుంటారు, మంచిగా ఆడుకుంటుంది మా అమ్ముల తల్లి. మార్నింగ్ టైంలో అయితే వదిలిపెట్టి వెళ్తాను, ఈవినింగ్ మాత్రం అస్సలు ఉండదు. ఇక నాతోనే వస్తాను, ఏడుస్తూ ఉంటుంది. అక్కడి నుంచి వచ్చి అయితే నేను టీ పెట్టేసుకున్నాను. టీ అయితే తాగాలి. బట్టలు ఉన్నాయి, పిండిని అన్నీ కూడా ఉన్నాయి, ఎండేసినాయి, అవన్నీ తీసి మడత పెట్టేసేయాలి. ఇంకా చాలా పని ఉంది. టీ అయితే తాగేశాను, ఇక వాటర్ అయితే పెట్టేశాను. వాటర్ అయితే కాగుతున్నాయి. అమ్ముల తల్లికి అన్నం తినిపించి ఇక స్నానం అయితే చేపించాలి. చాలాసేపు తింటుంది తను. ఆల్రెడీ పిల్కేసేసిన జుట్టు మళ్ళీ ఇప్పేసింది పిల్క. ఎన్నిసార్లు వేసినా అంతే తీసేస్తూ ఉంటుంది. ఎటు వెళ్తున్నావు? ఆగన్నా, ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు నేను తీసేసింది పిల్క అని చెప్పేసి అన్నా కదా, రబ్బర్ బ్యాండ్ తీసుకురావడానికి వెళ్తుంది తను. ఇప్పటి పిల్లలకు చెప్పాల్సిన అవసరం లేదు, వామ్మో చాలా తెలివి పిల్లలు. ఆగో రబ్బర్ బ్యాండ్ తీసుకొచ్చేసింది. ఇక మళ్ళీ ఏమంటుంది, తిను నువ్వు తిన్నాకేస్తా, తిన్నాకేస్తా, తిను, ఆడబెట్టు, అక్కడ పెట్టు, పెట్టు, కూర్చో, ఆడ కూర్చో. హాయ్ చెప్పు. ఎప్పుడైనా సరే నేను అమ్ముల తల్లికి అన్నం తినిపించిన తర్వాతనే స్నానం అయితే చేపిస్తాను, లేదంటే మళ్ళీ అంతా అంటుతుంది, మళ్ళీ అంతా పూసుకుంటుంది అన్నము. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే ఫస్ట్ అన్నం తినిపించిన తర్వాతనే మళ్ళీ స్నానం అయితే చేపిస్తాను. చాలా అంటే చాలా కష్టం అబ్బా, ఎంతసేపు సతాయిస్తారో తిండి విషయంలో పిల్లలు అయితే. చాలా అంటే చాలా సతాయిస్తారు. వామ్మో మావోడు అయితే నెంబర్ 1 అందులో. ఒక మ్యాక్సిమం ఒక 1 అవర్ 2 అవర్స్ అలా పడుతుంది మా చిన్నుకు తినబెట్టడానికి, అన్నం తినబెట్టడానికి 2 అవర్స్ టైం తీసుకుంటాడు మా చిన్ను అయితే. ఇక మా చిన్ను అనే కాదు, అందరు పిల్లలు అంతే ఉంటారు, ఇంటికి ఒకరు ఉండనే ఉంటారు అట్లా.